నల్గొండ. కరీంనగర్లోని ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కోతిరాంపూర్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కరీంనగర్ లో ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కోతిరాంపూర్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కరీంనగర్ లో జరిగిన ఈ బస్ యాక్సిడెంట్ కి సంబంధించి అక్కడ ఉన్న ప్రయాణికులు ఏమంటున్నారు? నిజంగా అక్కడ శిక్షణ లేని డ్రైవర్ ఉన్నారా? అసలు దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి? రైట్ సుధా, అంటే నిన్నటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా బస్సులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 90% బస్సులు, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 900 బస్సులు ఉంటే ఆ 900 బస్సులలో 90% బస్సులు మాత్రమే పూర్తిగా డిపోలకు పరిమితం అయ్యాయి. 10% మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా దాంట్లో అద్దె బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా యాజమాన్యం వాటన్నింటినీ కూడా ప్రయాణికుల సమస్యను పరిష్కరించడానికి ప్రయాణికుల దృష్ట్యా పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడుపుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రైవేట్ బస్సులు నడుపుతున్న బస్సుకి సంబంధించి కరీంనగర్ బైపాస్ కు ముందుగా ప్రయాణికులందరినీ ఎక్కించుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన నేపథ్యం కనబడతా ఉంది. ఆ ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముందు భాగం అంతా కూడా పూర్తిగా బస్సు ధ్వంసమైన పరిస్థితి కనబడ్డది. లోపల ఉన్న వారందరికీ కూడా ప్రాణాపాయం తప్ప మిగతా చిన్న చిన్న గాయాలయ్యాయి. వారందరినీ కూడా పూర్తిగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కి తరలించిన నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా డ్రైవర్ పైన పూర్తి పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. డ్రైవరు శిక్షణ లేని డ్రైవర్, ఇది ప్రైవేట్ బస్సు నడిపిస్తున్న నేపథ్యంలో శిక్షణ లేని డ్రైవర్ ను పెట్టి ఇక బస్సులు నడుపుతున్నారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. అందుకే ఇలాంటి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ బస్సులన్నీ నడిపిస్తున్న వాళ్ళంతా కూడా శిక్షణ లేని డ్రైవర్లు అంటున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులంతా కూడా చాలా బెంబేలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ప్రధానంగా కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ బస్సులు నడిపించిన వారికి పూర్తిగా శిక్షణ లేకుండా కాకుండా అందరు కూడా శిక్షణ ఉన్న వారిని నడిపితే బాగుంటుంది అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.